హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అనేక టీవీ. అనేక టీవీ సూపర్ లేడీ సిరీస్లో సామాన్యుల నుంచి అసామాన్యులుగా ఎదిగిన మహిళల కథల్ని పరిచయం చేస్తుంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని మీ అందరికీ తెలియచెప్పి కావాల్సినంత మోటివేషన్ అందిస్తుంది. ఈ సిరీస్లో భాగంగా 2024లో సరికొత్తగా సూపర్ లేడీస్ మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. ఇవాల్టి సూపర్ లేడీస్లో ఒక మల్టీ టాలెంటెడ్ గెస్ట్ మన దగ్గర ఉన్నారు. జనరల్గా పెళ్ళయి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వంటింటికి పరిమితం అయిపోయే ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా సరే చాలామంది లేడీస్ని మనం చూస్తున్నాం. కానీ చాలా సబ్జెక్ట్స్ని నేర్చుకుంటూ చాలా బిజినెసెస్ని సక్సెస్ఫుల్గా చేస్తూ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న హరిత భాను గారు మన దగ్గర ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మేడం సక్సెస్ జర్నీని తెలుసుకుందాం, కావాల్సినంత ఇన్స్పిరేషన్ని మోటివేషన్ని అందరం పంచుకుందాం. నమస్తే మేడం, హరిత భాను గారు. సో చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలిసి మీ దగ్గరికి వద్దామని అనుకున్నప్పుడు బిజినెస్లో ఉన్నారు అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రికార్డ్స్ ఉన్నాయి, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక మిడిల్ ఏజ్డ్ ఆర్ 50+ ఎక్స్పెక్ట్ చేశా వయసు. అంటే అంత టైం పడుతుంది కదా ఇన్ని అచీవ్మెంట్స్ సాధించాలంటే అని. బట్ వచ్చిన తర్వాత షాక్ అయ్యా. మా టీంతో కూడా చెప్పాను అనమాట, చాలా యంగ్గా అనిపిస్తున్నారు, ఇంత తక్కువ టైంలో సో మెనీ అచీవ్మెంట్స్. సో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా అవటానికి? టిల్ మ్యారేజ్ రెగ్యులర్ లైఫ్, మామూలు కాలేజ్ బీఎస్సీ చేశాను ఐటీలో. ఆఫ్టర్ మ్యారేజ్ ఎంబీఏ ఐటీ చేశాను. ఓకే. డోంట్ నో వై సడన్గా సివిల్స్ చేయాలనిపించి ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ ఎంబీఏ కంప్లీట్ చేసి సివిల్స్ స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ నాది అనే బదులు మా హస్బెండ్ మా ఫాదర్ అనే చెప్పాలి. ఓకే. వాళ్ళిద్దరు ఐడియా ఇచ్చారు. ఇంకా సపోర్ట్ మాత్రం నాదానికి నేను చదివిన దానికనే మా హస్బెండ్ సపోర్టే మొత్తం. సో మొత్తం నాకు ఇవ్వాల్సిన క్రెడిట్ కాదు, మా హస్బెండ్కే ఇవ్వాలి క్రెడిట్ అంతా. లైక్ చదువు విషయంలో కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే రిలేటివ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ స్టిల్ వెనక నుంచి బాగా ఇంకెంత అని చెప్పలేను, అంత సపోర్ట్ ఇచ్చారు. ఇంక నేను కుకింగ్ చేసుకుంటుంటే వచ్చి పేపర్ చదివి న్యూస్ చెప్పేవాళ్ళు. నన్ను ఢిల్లీకి పంపారు, హైదరాబాద్కి పంపారు కోచింగ్ కోసం. ఇంకా ఈ కుకింగ్ టైం కూడా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి కుక్ని మెయిట్స్ని ఎంతోమందిని పెట్టారు. అయినా కూడా 5 years చదివాను, ఆల్మోస్ట్ 5 years చదివాను ఢిల్లీలో ఉండి హైదరాబాద్లో ఉండి ఆఫ్టర్ మ్యారేజ్. బట్ అవ్వకపోయినా ఐ గాట్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు చాలా నేర్చుకుని ఉంటారు. సో మచ్, ఎంత అంటే ఐ కుడెంట్ సే ఇన్ వర్డ్స్. మనకి బిఫోర్ సివిల్స్ హరిత వేరు, ఆఫ్టర్ సివిల్స్ హరిత వేరు. అవర్ బాడీ లాంగ్వేజ్ చేంజెస్, అవర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మారిపోతుంది, మన లైఫ్ని చూసే పర్సెప్షన్ మారిపోతుంది, మన ఎథిక్విట్స్ ఎవ్రీథింగ్ చేంజెస్. మనం ఒకటి ఏదైనా నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది, లైఫ్లో ఒక గోల్ డ్రీమ్ అచీవ్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. నేను దో సివిల్స్కి అవ్వకపోయినా ఇట్ గేవ్ మీ సో మచ్. ఈ రోజు నేను ఇక్కడ నేను ఈరోజు కూర్చోడానికి యాక్చువల్గా సివిల్స్ ఐఏఎస్ లెవెల్లో కూర్చున్నా అనుకున్నా, నేను అవ్వకపోయినా కూర్చున్నాను అంటే సివిల్స్ ప్రిపరేషనే నాకు హెల్ప్ చేసింది. కంప్లీట్లీ చేంజ్ మై పర్సెప్షన్ టువర్డ్స్ లైఫ్. వాట్ ఈజ్ లైఫ్ అనేది అప్పటిదాకా ఒక ఎత్తు, అప్పటిదాకా కూడా సివిల్స్ చదవకపోయినా ఎంబీ వరకు చేసిన ఐఎమ్ ది టాపర్, టాప్ క్లాస్లో టాప్లోనే ఉండేదాన్ని, మంచి పేరు ఉండేది. యూనో సంథింగ్, నేను విండోస్ ఎక్స్పీక్ ముందు 3.1 కూడా నేను కోర్స్ నేర్చుకున్నా. విండోస్ 3.1 అంటే నాకు తెలిసి చాలా మందికి తెలియదు ఇప్పుడు. విండోస్ 3.1 7th క్లాస్లోనే నేను ఐటీ కోర్సెస్ చేశాను. అప్పటి నుంచి మీకు సపోర్ట్ కంటిన్యూస్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చిన హస్బెండ్ తరపు నుంచి ఇన్లాస్ ఫ్యామిలీ నుంచి మీలో ఉంది సంథింగ్ కొత్తగా నేర్చుకోవాలనేది. బిఫోర్ మ్యారేజ్ పేరెంట్స్ ఐడెంటిఫై చేశారు, ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్. మనకి ఎంత సపోర్ట్ ఉన్నా మనలో జీల్ లేకపోతే ఎంత వెనక నుంచి ఎంత మంది తోసినా మన బండి ముందుకు రాదు. బట్ మీది అంత దూరం వెళ్తుంది, ఇక్కడ దాకా వచ్చిందంటే దట్స్ మీలో ఉన్న మీరు అన్నారు కదా సివిల్స్ ప్రాసెస్ లో కూడా నాకు కొత్తవి నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది అని. సో
ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం కాసేపు ఆగితే, సో మీరు కాస్మెటిక్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ లాంచింగ్లో ఉన్నారు, అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించి ఉన్నారు, కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటున్నారు, అండ్ ఐ కేమ్ టు నో దట్ ఆస్ట్రాలజీ నేర్చుకోబోతున్నారు. సో అంటే ఆల్రెడీ ఎన్రోల్. అంటే అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. Yeah. ఇప్పుడు మీరు ఎంబీఏ చేశారు, సివిల్స్, ఈ రెండు కంప్లీట్గా డిఫరెంట్. అండ్ దెన్ మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ కానీ, ఆన్లైన్ బిజినెసెస్ కానీ, ప్రోడక్ట్స్ మేకింగ్ కానీ, దీన్ని మళ్ళీ పబ్లిసిటీ చేయడం, మార్కెట్లోకి తీసుకెళ్ళడం, మార్కెటింగ్ చేయడం కానీ, ఇవన్నీ దేనికి దానికి సపరేట్ పనులు. సో ఎన్ని పనులు మీరు ఒక్కరే చేస్తున్నారు? యాక్చువల్గా చాలా మంది ఇదే అడుగుతారు, వై ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు సింగిల్ లైన్, ఎందుకు ఒక లైన్ లోనే వెళ్లకుండా వై ఆర్ గోయింగ్ ఇన్ టు మల్టిపుల్ ఫీల్డ్స్. అది కూడా నాకు సివిల్స్ నేర్పింది. సివిల్స్ లో మనం ఒకటి నేర్చుకోము, వి గో ఇంటూ ఎవ్రీ టాపిక్, ఎవ్రీ సబ్జెక్ట్. ఐ డోంట్ నో వై, నాకు కూడా ఇంకా ఇది, సో ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు నో. లైక్ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ బిజినెస్, మనకు తెలియదంటూ ఏది ఉండకూడదు. దట్ ఈస్ రైట్, రియల్. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, ఐ వాంట్ టు హ్యావ్ టు గో ఇన్ టు మార్కెటింగ్. వై షుడ్ ఐ హైర్ సమ్వన్? ఐ ఓన్లీ వాంట్ టు లెర్న్. నేను ఐఎమ్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తున్నాను. ఓకే, అండ్ I want to teach I want to give my children the best, like in the health purpose. So nutrition course chestunanu, and I want to teach them the best etiquettes. I want to give them soft skills, good communication skills. So I am learning soft skills. ఏం చేసినా ప్రొఫెషనల్ గా చేయాలని ఫిక్స్ అయిపోయారు. Yeah, I want to learn. ఏదో నెట్ లో గూగుల్ లో చూసామా చేసామా అనేది నాకు వద్దు. I want to be perfect myself. Then I want to give my children. అది నెక్స్ట్ లెవెల్ కి వచ్చి మా అందరికి కూడా హెల్ప్ చేసేలాగా. దట్ వాజ్ వండర్ఫుల్. సో మా వ్యూవర్స్ కోసం చెప్పండి మేడం, మీ ప్రోడక్ట్స్ ఏంటి, మీ బిజినెసెస్ ఏమి ఉన్నాయి ప్రస్తుతం మీరు హ్యాండిల్ చేస్తున్న ప్రోడక్ట్స్ కానీ? రైట్ నౌ యాక్చువల్గా మా హస్బెండ్ ఉన్న బిజినెస్ మార్బల్స్, ఫిష్ ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈజ్ ఎ బిల్డర్ అండ్ వీ హ్యావ్ ఏషియన్ పెయింట్ డీలర్షిప్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆయన తరపు అకౌంట్స్ అన్ని ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్. అకౌంట్స్ చూస్తున్నారు? అకౌంట్స్ ఐ లుక్ ఇన్ టు ఇట్. He is actually very busy dealing all this in single hand. So I look into the account section and everything, all from home only, because I want to distract nenu bayitiki elli, I don't want to disturb my children. So intlo unde husband business accounts ani chustharu? Everything from home only. Right. Adi chestunnanu. Meanwhile I started my online business long back in 2017 itself. And ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్, ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉంటుంది. ఆన్లైన్ గ్రూప్, బోత్ ఇన్స్టా, ఎఫ్బి అండ్ వాట్సాప్, ఎవ్రీథింగ్, బీట్స్, ఎవ్రీథింగ్, కస్టమైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఐ డూ ఇన్ రిటర్న్ గిఫ్ట్స్, కార్పొరేట్ గిఫ్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. లేటర్ ఐ హ్యావ్ స్టార్టెడ్, ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు మేక్ సంథింగ్ ఆన్ మై ఓన్. అండ్ ఎందుకు దీంట్లోకి వచ్చాను అంటే, నాకు ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉందండి, ఎవ్రీథింగ్ ఐ డూ హోమ్ మేడ్. ఇంట్లోనే చేయాలి, బయట నుంచి తేవాలి. ఈవెన్ ఇప్పుడు మా పిల్లలు పుట్టింగ్ అండ్ సెర్లాక్ చేయాలి, ఐ డూ ఇట్ సెర్లాక్ ఆన్ మై ఓన్. ఆల్ బూస్ట్ పౌడర్ చేయాలి, ఐ డూ ఇట్ ఆన్ మై ఓన్. ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఐ వాంట్ టు డూ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. మాక్సిమం ఐ గో వితౌట్ కెమికల్స్, వితౌట్ ప్రిజర్వేటివ్స్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు సస్టైనబుల్ లివింగ్ కి విల్ ట్రై. ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వీ వాంట్ ఇట్, వీ హ్యావ్ ఎ ఫార్మ్, విల్ గెట్ ఫ్రమ్ దేర్ వితౌట్ పెస్టిసైడ్స్. ఎవ్రీథింగ్ ఐ విల్ do like that. Why can't we go into skin care? మా పిల్లలకి I want to give the best skin care product. వాళ్ళ కోసం నేర్చుకున్నా. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు బిజినెస్, వాళ్ళ కోసం నేర్చుకున్నాను. బట్ అందరూ అడగటం స్టార్ట్ చేశారు, సో ఐ కాంట్ గివ్ దెమ్ ఫ్రీ. రా మెటీరియల్ కాస్టింగ్ అంత ఎక్కువ ఉంటుంది. సో ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ బిజినెస్. అది కూడా సోప్స్ అండ్ పర్ఫ్యూమ్స్ మా హస్బెండ్ కోసం, he likes perfumes a lot. Soaps, perfumes, hair oils, candles, and ఇవన్నీ మీరే తయారు చేస్తారు? Everything handmade without preservatives, chemicals, everything made by my home, my hands, sorry. And at home only. Everything. So ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మేడం? అంటే ఇప్పుడు everything ఇవన్నీ వెల్నెస్ కోర్సెస్ అంటారండి. During COVID given a chance to me to learn everything. At that time I got the idea of doing this. So even lipsticks also I make. Lip balms, lipsticks. My daughter kosam. She is growing. I don't want to give chemical products to her. I want to make them. కెమికల్ ఫ్రీ అండ్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. No, mine are not organic. Mine are natural. చాలా డిఫరెన్స్ ఉంది. Natural కి organic కి herbal కి డిఫరెన్స్ ఉంది. Mine are only natural products. Because నేను తెస్తున్న రా మెటీరియల్, they are not organic. And at the same time they are not chemicals. Because if suppose shea butter, coconut oil, we don't know what
ఫెర్టిలైజర్స్ దే ఆర్ వాళ్ళు ఏమి యూజ్ చేసి తయారు చేస్తారో తెలియదు కాబట్టి ఆర్గానిక్ అంటానికి లేదు. ఆర్గానిక్ అంటానికి లేదు. అండ్ నాట్ హెర్బల్ బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు కౌ గీ, అన్నిట్లో వాడను. కొన్నిట్లో ఇప్పుడు షియా బటర్ ఉంటారు, షియా బటర్ యూస్ చేస్తాను అన్నిట్లో. హెర్బల్ ప్రొడక్ట్స్లో వాడరు, ఓకే ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్లో యూస్ చేస్తారు. సో దట్స్ ద డిఫరెన్స్. న్యాచురల్, సో ఆర్గానిక్, ఏదైనా మీరు కెమికల్ ఫ్రీ. యా కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ. products సపోజ్ ఒక లిప్స్టిక్ యూస్ చేయాలి, ఐ మేక్ యూజింగ్ కోకోనట్ ఆయిల్, షియా బటర్ అండ్ బీస్వాక్స్, న్యాచురల్ కలర్ యూజింగ్ బీట్రూట్ పౌడర్. మీరు ఇవి తయారు చేయక ముందు కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటారు. యా, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? జనరల్గా మనం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ యూస్ చేస్తే ఒకవేళ చేంజ్ ఏమన్నా వస్తే ఆ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల కంపేర్ టు న్యాచురల్ ప్రొడక్ట్స్ అది కొంచెం తొందరగా రావడం అలాంటివి ఏమైనా ఉంటుందా, లేకపోతే విచ్ వన్ ఈస్ బెస్ట్ టు యూస్? ఇక్కడ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ లాంగ్ యూస్ వన్ కెన్ ఫైండ్ ద మేజర్ డిఫరెన్స్ ఇన్ ఆ ప్రొడక్ట్స్ కాస్ట్ చేస్తున్న ప్రాబ్లమ్ని లాంగ్ టర్మ్ యూస్లో తెలుస్తుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్లీ అసలు దాని వల్ల వచ్చిందని కూడా ఎవరు అనుకోరు. ఓకే, దట్స్ ద థింగ్. సి సపోజ్ డియోడ్రెంట్ వాడతారు, ఎవ్రీవన్ డియోడ్రెంట్, సన్ స్క్రీన్స్ వాడతారు, దే గో ఇన్ టు ద స్కిన్, ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతాయి. అది యూస్ చేయడం వల్ల అది డైరెక్ట్లీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ లాంగ్ రన్ దే కాజెస్ క్యాన్సర్, skin cancers, breast cancers, even for gents also it causes breast cancers, dios valla. Okay, but no one knows it. Yeah, but అది long run అది వచ్చింది అంటే ఓకే ఇంకేదో రీజన్స్ అనుకుంటాం కానీ no one knows because of the skin care products. The most neglectable part చాలా మంది చేసేది ఏంటంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ విత్ కెమికల్స్ వాడటం. ఈవెన్ సన్ స్క్రీన్ వాడకపోతే మనకు కుదరదు, బట్ సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసి యూస్ స్టార్టెడ్ న్యాచురల్ ప్రొడక్ట్స్. మై పార్ట్ ఐఎమ్ డూయింగ్. కెమికల్ వాడట్లేదా అంటే ఐఎమ్ యూజింగ్ సమ్వేర్, బట్ మై పార్ట్ ఐఎమ్ డూయింగ్. వేర్ ఎవర్ ఐ కెన్ రిజెక్ట్, ఐ వాంట్ టు రిజెక్ట్ దెమ్. అంతే, ఎక్కడ ఆపేయగలుగుతాను అనుకుంటే ఆపే. ఇప్పుడు షాంపూస్ మాత్రం ప్రెసెంట్ ఐఎమ్ యూజింగ్ కమర్షియల్ ప్రొడక్ట్స్. No, I'm launching my own shampoo also. Okay. My own conditioner also. So, ఇప్పుడు ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ లో మీరు మీ లిస్ట్ ఒకసారి చెప్తారా, ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? I make soaps లోనే I make variety. See, నా దగ్గర అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉండదు, అట్రాక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉండవు. So I have to attract only customers. Okay. For that I make handcrafted, like different shapes to attract children, to attract big adults, like ఇప్పుడు బేబీ షవర్ ఉంది అనుకోండి, ఐ గివ్ ప్రొడక్ట్స్ పిల్లలకి రిలేటెడ్గా గిలకలు అంటారు కదా, ఆ షేప్ లో తయారు చేయటం. అట్లా పిల్లలు అనుకోండి, ఐ కీప్ ఎ టాయ్ ఇన్సైడ్ ద సోప్, ఐ కీప్ ఎరేజర్స్ ఇన్సైడ్ ద సోప్ టిల్ దట్ ఆ సోప్ అయ్యేదాకా ఇక పిల్లలు వాడతానే వాటర్ ఇన్విజిబుల్ పెడతాము, కనపడేలాగా పెడతాము. వాళ్ళకి ఇంకా కొంచెం అట్రాక్టివ్ పిల్లల కోసమని ట్రైన్స్ అని, కార్స్, షేప్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, అంతే. పిల్లల్ని ఆ వేలోకి మార్చడానికి. సోప్స్ తో పాటు పర్ఫ్యూమ్స్ ఐ మేక్, అండ్ దట్ ఈస్ మై ఓన్ ఫార్ములా. ఎక్కడ దొరకదు కూడా. ఐ టిల్ నౌ ఐ కుడ్ మేక్ ఓన్లీ 2 formulas. అంతకు మించి చేయలేకపోయాను. ఐ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఆల్మోస్ట్ 10 formulas. వరస్ట్ హ్యాపెన్. ఇంట్లో కూడా ఉంచలేము, అసలు బయటికి తీసుకెళ్ళిపోవాలి అన్నట్టున్నాయి అనమాట అవి. సో ఈ ప్రాసెస్ లో మీకు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా కనిపించాయి? కొన్ని కాదు, చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. లైక్ ఆ స్మెల్ ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నట్టు వచ్చేవి. అంత వరస్ట్ ఫ్రాగ్రెన్సెస్ వచ్చేవి. అది ఫార్ములాస్ మనం we have to mix different fragrances. We don't know ratios, base note, middle note, top note, ఇవన్నీ ఉంటాయి, ఫిక్సేటివ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా, ఒక్క డ్రాప్ ఎక్స్ట్రా అయినా లిటరలీ యూ డోంట్ బిలీవ్ ద ఫార్ములా గెట్ వేస్టెడ్. ఇంటిని ఒక రకంగా లాబొరేటరీ చేస్తారు మీరు. సీరియస్లీ దట్స్ హ్యాపెనింగ్. ఓకే. సో ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా ఇన్ ద కార్, ఇన్ ద హౌస్. చాలా మంది ఎయిర్ ఫ్రెషనర్స్ ఏముంది, వీఆర్ నాట్ యూజింగ్ ఆన్ ద స్కిన్ కదా, బట్ వీఆర్ బ్రీతింగ్ దెమ్. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. సో అందులోనే ఇన్సైడ్ ద కార్, వెరీ స్మాల్ స్పేస్, జర్నీ చేసినంతసేపు అది మనకి పీలుస్తుంది. యా, దట్ ఐ డోంట్ యాక్సెప్ట్. లేదా ఓకే లీవ్ ఇట్, వద్దనే చెప్తాను, వదిలేసేసేమని చెప్తాను. అందుకని వాడకండి, వదిలేసే. సన్ స్క్రీన్ ఇప్పటిదాకా నేను తయారు చేయలేదు. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్, స్టిల్ ఇన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్. టిల్ నౌ వీఆర్ నాట్ యూజింగ్ సన్ స్క్రీన్. ఓకే. సో వచ్చిన తర్వాత yes,
మేము కూడా అప్పుడే మొదలెడతాం. థ్యాంక్ యూ. సో ఇంకా మేడం ఇంకా ఎయిర్ ఫ్రెష్నెస్, Candles క్యాండిల్స్ చాలా మంది క్యాండిల్స్ ఏముంది అంటారు. ద సేమ్ థింగ్, వీఆర్ బ్రీతింగ్ ఇట్. ఎవ్రీ క్యాండిల్ ఈస్ మేడ్ ఆఫ్ పెట్రోల్ వ్యాక్స్. మీన్స్ వీఆర్ బర్నింగ్ ద పెట్రోల్. బయట ఎయిర్ పొల్యూషన్ కూడా బికాస్ ఆఫ్ ద పెట్రోల్. అందుకని చెప్పేసి ఐఎమ్ మేకింగ్ ద క్యాండిల్స్ యూజింగ్ సో వ్యాక్స్. దట్ ఈస్ వెగాన్, మీన్స్ ప్లాంట్ ప్రొడక్ట్. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అని కూడా చెప్పారు మీరు. కస్టమైజ్డ్ మీన్స్ రీసెంట్గా నేను ఏపీ స్టేట్ చెస్ అసోసియేషన్ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ మీన్స్ విన్నర్స్కి వాళ్ళు నా దగ్గర సోప్స్ తీసుకున్నారు. దే వాంట్ ఇన్ ద నైట్, చెస్ బోర్డ్ నైట్ ఉంటుంది కదా, ఆ షేప్ లో కావాలి. అండ్ బ్లాక్ అండ్ వైట్. We don't actually have the mold shape of a knight. తయారు చేయించారు అప్పుడు? No, I didn't even make it. I have a shape. I mold it with hand తో షేప్ చేసుకొని I have given to them. అలా చేసాం అనమాట, వైట్ అండ్ బ్లాక్. దట్ ఈస్ కస్టమైజేషన్. ఇఫ్ సమ్మన్ వాంట్ ఫర్ ద బేబీ షవర్ రిలేటెడ్ గిలకలు, పాల బాటిల్స్ ఉంటాయి, మిల్క్ బాటిల్స్, ఆ షేప్ లో. సో ఆర్డర్స్ మీద మీరు కస్టమైజేషన్ చేసి ఇస్తాము. రైట్. ఏపీ చెస్ వాళ్ళు తీసుకున్నారంటే దే ఫైండ్ సంథింగ్ యూనిక్. నో సీరియస్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ది బిగ్గెస్ట్ కార్పొరేట్ ఆర్డర్ ఐ ఫెల్ట్. నిజమే కదా. సో చాలా బాగా అనిపిస్తుంది. జనరల్ గా మన పెద్దవాళ్ళు ఎలాంటి సామెతలు చెప్తుంటారంటే ఒకేసారి 2 పడవల మీద కాళ్ళు వేయద్దు అంటారు. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వెయ్యొచ్చు అనిపిస్తుంది. 2 కాదు 4 మీద ఒకేసారి. చాలా మంది నేను స్టార్ట్ చేసినప్పుడు అన్నయ్య వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇన్ని పడవల మీద కాళ్ళు వేస్తావు అని అంటారు. ఆల్రెడీ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను, అకౌంట్స్ చూసుకుంటున్నాను, పిల్లలు ఎందుకు అవసరమా అన్నారు. వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ దట్స్ పొలిటికల్ గా చెప్పాలంటే యూఆర్ హ్యాండ్లింగ్ సో మెనీ మినిస్ట్రీస్, హోమ్ మినిస్ట్రీ, ఫినాన్స్ మినిస్ట్రీ, మార్కెటింగ్ చేస్తున్నారు, సో మెనీ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు, సో మెనీ మినిస్ట్రీస్. బికాస్ ఇవ్వండి, మనది స్మాల్ బిజినెస్, వీ డోంట్ గెట్ మచ్ ఆర్డర్స్. బికాస్ చాలా మందికి ఇంకా న్యాచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కి వెళ్ళాలని అవేర్నెస్ యాక్చువల్గా తక్కువ ఉంటుంది. సో ఐ హ్యావ్ రెగ్యులర్ కస్టమర్స్. ఐ మేక్ సోప్స్ బిఫోర్ ఓన్లీ అండ్ కీప్ ఇట్. మీన్ వైల్ ఐఎమ్ ఫ్రీ. ఇన్ దాట్ టైమ్ వై షుడ్ ఐ అంటే వేరే వాళ్ళని హైర్ చేసుకునే బదులు నేనే మార్కెటింగ్. బట్ ఐ వాంట్ టు లెర్న్ ఆల్సో. ఇప్పుడు నాకు తొందరగా నచ్చదు. ఇప్పుడు నేను ఒక డిజైనింగ్ చేయిస్తాను, నాకు నచ్చదు, కలర్ కాంబినేషన్స్ నచ్చవు, మిస్టేక్స్ నచ్చవు. హ్యావ్ టు కీప్ ఆన్ కాలింగ్ దెమ్. ఇన్ని చేసే బదులు వై కాంట్ ఐ డిజైన్ మై సెల్ఫ్. ఈవెన్ ఐ క్యాటలాగ్ కూడా నేనే ఓన్గా చేసేసుకున్నా. ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఒక డిజైన్ నాకు పెడతారు, నాకు నచ్చదు, ఒక 4 సార్లు చెప్తే వాళ్ళకి ఏముందండి చాలండి అంటారు. నాకు అది ఐ వాంట్ పర్ఫెక్ట్ క్యాటలాగ్. ఐ మేడ్ ఇట్ ఆన్ మై ఓన్. 2 days కూర్చున్నాను, క్యాటలాగ్ అయిపోయింది. డిజైనింగ్ ఫ్లయర్స్ ఐ ఓన్లీ మేక్ ఇట్. బట్ స్టిల్ మోర్ పర్ఫెక్షన్ కోసం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తున్నాను. సో మీ ఈ ప్రాసెస్ లో కొత్తగా ఏదైనా తెలియని పని ఏదైనా వస్తుంటే అది నేర్చేసుకుంటున్నారు ముందు మీరు. డెఫినెట్లీ మీరు నేర్చుకొని అదే కంటిన్యూ చేస్తున్నారు. సీరియస్లీ డిజిటల్ మార్కెటింగ్ ఐఎమ్ సమ్వేర్ లాగింగ్. కలర్ కాంబినేషన్స్ అన్ని ఐఎమ్ లాగింగ్ అని అర్థమైంది. సో థాంక్ గాడ్ మీరు యాంకరింగ్ వైపు రావాలనుకోవట్లా. సో హరిత గారు, ఇలా చాలా యాక్టివిటీస్ని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఇంట్లో పిల్లలు, ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ గమనిస్తే మనకి ఇంటి పనులతోటి సరిపోతుంది వాళ్ళకి. కానీ మీరు యూఆర్ ఫైండింగ్ సమ్ ఫ్రీ టైం, ఆ టైంలో నేర్చుకుంటున్నారు, చాలా పనులు చేస్తున్నారు. సో మా వల్ల కాదు, మనం ఏం చేస్తాం, ఇంటి పనులే ఒక హెడ్ ఎక్ అనుకునే లేడీస్కి టైం యూటిలైజింగ్ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అందరితో పాటు మీకు సేమ్ టైం కదా, సేమ్ 24 hours టైం. సో బట్ యూఆర్ యూటిలైజింగ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. సో దాని గురించి మెయిన్ యాక్చువల్గా ఇన్స్టా, ఇవి సోషల్ మీడియా తొందరగా చూడండి. లైక్ ఐ వోంట్ గో ఇన్స్టా, టైం వేస్టింగ్ పనులకి వెళ్ళరు. సీరియస్లీ ఐ వోంట్ గో రీల్స్. చూసాను అంటే నా రిలేటెడ్ గా కాదు అని, అది కూడా లిమిటెడ్ టైంలో పెట్టుకుంటాను. ఐ డోంట్ వాచ్ టీవీ, తక్కువే, వెరీ మచ్ లో. అండ్ ఐ కీప్ మై టైమ్ 2 hours ఫర్ కిచెన్, 1 hour ఫర్ హోమ్, అండ్ రిమైనింగ్ హోల్ టైమ్ ఫర్ మీ మై సెల్ఫ్. అండ్ ఆల్సో నేను ఓన్లీ ఇది ఒక్కటే చేస్తాను అనుకుంటారు. ఈవెన్ ఐ రీడ్ బుక్స్ చదవకపోతే నేను ఉండలేను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బుక్స్ ఆన్ ఆల్ ద స్పియర్స్ లైక్ మైథాలజీ, ఆస్ట్రాలజీ, పేరెంటింగ్, ఎవ్రీథింగ్. ఐ రీడ్ బుక్స్ అండ్ ఐ ఎంజాయ్. అందరు అనుకుంటారు అమ్మో నేను 24 hours కష్టం. నో, ఐ ఎంజాయ్ మై లైఫ్. సండే వర్క్ చేయను, సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ చేయను, మా పిల్లలు ఉంటే వర్క్ చేయను, మా హస్బెండ్ ఉంటే వర్క్ చేయను. ఐ వాంట్ క్వాలిటీ ఫ్యామిలీ టైమ్ ఆల్సో. నా బిజినెస్ వాళ్ళని ఎఫెక్ట్ చేయకూడదు. దట్స్ మై మెయిన్ పాలసీ. ఫస్ట్ థింగ్, ఈవెన్ బిజినెస్ ఈజ్ సెకండరీ ఫర్ మీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యామిలీ ఓన్లీ. I finish off my work by 10:30. Till 5 my children won't come.
from 11, almost 10:30 to 11. I complete, 10:30 to 5, completely sit on my work. ఓకే, In between, I do attend parties, functions, అన్ని అన్ని జరుగుతాయి. చేస్తాను. I'll have to search for time actually. సో ఈ స్కెడ్యూల్ చేసుకోవడం, ఈ టైంలో ఇంత, ఈ టైంకి ఇంత అని స్కెడ్యూల్ చేసుకోవడం మీకు ఎప్పుడు అలవాటైంది? అంటే డ్యూరింగ్ సివిల్స్ ప్రిపరేషన్ సీరియస్లీ ఓన్లీ సివిల్స్ ఆ టైంలోనే? యా, అంటే అప్పుడు నేను ఇంత మింగిల్ అవ్వలేదు యాక్చువల్గా. నాకు వెంబటే పిల్లలు, నాకు చెప్తున్నాగా పిల్లలు ఉన్నప్పుడు ఐ వోంట్ వర్క్. ఓకే, ఈవినింగ్ ఆఫ్టర్ 5 కస్టమర్స్ కాల్ చేసినా ఐ టాక్ ఫర్ 1 minute, నేను మళ్ళీ నెక్స్ట్ డే మాట్లాడతానని చెప్పేసి ఆపేస్తాను. అంతే, అస్సలు మాట్లాడను. పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడను. ఓకే, ఐ వాంట్ టు స్పెండ్ మై హోల్ టైమ్ విత్ దెమ్, విత్ 3 of them. ఓకే, ఓకే, ఆఫ్టర్ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయ్యాక ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ సింగిల్ మినిట్. దే ఆర్ గోయింగ్ ఫుల్ టైమ్ టు స్కూల్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్. ఇంక డ్యూరింగ్ కరోనా టైమ్ వాట్ మై ప్లాన్ ఫర్ నెక్స్ట్ అనేది మొత్తం ఐ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆఫ్టర్ కరోనా ఫాలోయింగ్ దాట్. అంతే. సో ఈ స్కెడ్యూల్ చేసుకునే అలవాటు మిగతా వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది అంటారా, ఎస్పెషల్లీ లేడీస్? Yes, I have a planner. I have a book to do planner lo what I have to write, what I have to do, what are my tasks, what are the important things, priorities, and even diet, like పిల్లలు ఏం తినాలి, మీరేం తినాలి, yeah, everything I'll written in the book. My schedule, what I have to do today. ఓకే, Everything will be written in that. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మేడం, ఇప్పుడు కిడ్స్ విషయానికి వస్తే, 2 kids ఉన్నారు, మీరు ఇన్ని పనులు చేస్తున్నారు అలాంగ్ విత్ దెమ్. సో మీ పిల్లలిద్దరికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఏ యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళకి ఆ రికార్డ్స్ వచ్చాయి? యాక్చువల్లీ వాళ్ళకి వాళ్ళు మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. అంటే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు గో ఇన్ టు ఎవ్రీ ఫీల్డ్. దే ఆర్ స్మాల్, మీరు అన్ని ఫీల్డ్స్లో ఉండాలి అని చెప్పేసి అన్ని యాక్టివిటీస్లో దే పార్టిసిపేట్. ఓకే, గాడ్ సేక్ దే ఆల్సో సపోర్ట్ మీ. వాళ్ళకి ఇష్టం కూడా. దే బాగా ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి అన్నిట్లో ప్రైజెస్ వస్తాయి. వాళ్ళు పార్టిసిపేట్ చేశారంటే ఆల్మోస్ట్ అన్నిట్లో. సో అట్లా ఎక్కువ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ గెలుచుకున్నారు. మోర్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైమ్ లో. ఆ బేసిస్ మీద వీళ్ళిద్దరికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అప్రిషియేషన్ సర్టిఫికేట్. సో పేరెంట్ విషయానికి వస్తే ఒక విషయం చెప్పండి మేడం. చాలా మందికి డౌట్ ఉంటుంది. కొంతమంది కిడ్స్ ఒక క్లాస్ రూమ్ లో పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది టాపర్స్ ఉంటారు, కొంతమంది అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు, లైక్ యూ కిడ్స్. బట్ అందరికి అలా ఉండదు. మన జీన్స్లో లేదనో, లేకపోతే పిల్లలు ఇంతే, వాళ్ళకి ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ పుట్టారనో అని అనుకుంటాం కదా. ఈజ్ దట్ రియల్లీ ట్రూ, ఆర్ మనం పెంచే విధానమే పిల్లల్ని షైన్ చేస్తుందంట? సీరియస్లీ అండి, జీన్స్ ఇవన్నీ కాదండి. మనం పిల్లల్ని మీద తీసుకున్న కేరే అంతే వాళ్ళని షైన్ చేస్తుంది. అది నేను సీరియస్గా నమ్ముతాను. బిఫోర్ మా అబ్బాయికి టాలెంట్ ఉన్నా కూడా ఈ కుడెంట్ ఎక్స్పోజ్ ఇట్. ఎక్స్పోజ్ చేసుకునే ట్రాక్ కూడా వాడికి రాలేదు. He's multi-talented. Even I don't know. Even seriously, I don't know that he's that much talented. ఉన్నాయని తెలుసు, బట్ that much అని నాకు తెలీదు. Later I changed the school. స్కూల్ సపోర్ట్, పేరెంట్ టీచర్ సపోర్ట్ కూడా ఉండాలి. వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. మా అబ్బాయి టాలెంట్స్ అన్ని బయటికి ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఇప్పుడు నేను వద్దన్నా, ఓకే నో మమ్మీ ఐ క్యాన్ డూ అని చెప్పేసి వెళ్తారు. పిల్లలు ఏ యాక్టివిటీస్ లో ఎక్స్పర్ట్స్ అని ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే దే ఆర్ గోయింగ్ ఇన్ టు మ్యూజిక్, అబాకస్ ఇంకొక 1.5 లెవెల్. వోకల్ ఇన్స్ట్రుమెంటల్? ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ షీ ఈజ్ వోకల్. ఓకే, నైస్. ఇట్స్ కీబోర్డ్. సో ఇంకా వేరే వాళ్ళు అవసరం లేదు, మీరు ఇంట్లో కచేరీలు చేసేసుకోవచ్చు. నా కోరిక ఏంటంటే మా అమ్మాయి పాడితే మా అబ్బాయి ప్లే చేయాలి. వండర్ఫుల్. సో మ్యూజిక్, అబాకస్, డ్రాయింగ్. ఓకే. సో ఈ అకాడమిక్ యాక్టివిటీస్ తో పాటు ఇవన్నీ కాక దే లెర్న్ కాలిగ్రఫీ చేస్తారు వాళ్ళు. దే లెర్న్, దే హ్యావ్ మల్టిపుల్ స్కిల్స్. కాలిగ్రఫీ దే డూ స్పోర్ట్స్, డ్రాయింగ్, అబాకస్, వాట్ ఎల్స్ అదేంటి అలా మర్చిపోయాను, చెస్. రైట్. సో మెనీ యాక్టివిటీస్. అందరూ అదే అంటారండి, వై ఇంటూ మల్టిపుల్ యాక్టివిటీస్ అని. దట్స్ వాట్ ఐ సే. యంగర్ ఏజ్ లో ఉన్నప్పుడు టెల్ దెమ్ టు గో ఇంటూ మల్టిపుల్. వన్ డే దే విల్ ఫైండ్ వాట్ ఈస్ దే మెయిన్ ఇంట్రెస్ట్. యా, ఇప్పుడు అది వరకు రోజులండి. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్తే యూనివర్సిటీస్కి వెళ్తాం, పెద్ద కాలేజెస్, ఏ స్కిల్ ఉపయోగపడుతుంది. గోయింగ్ టు ఎవ్రీ స్కిల్, లెర్న్ ఇట్, లీవ్ ఇట్, యూ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్. తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మై సన్ గాట్ అన్ ఐడియా విచ్ స్కిల్ ఐ హ్యావ్ టు గో. మై డాటర్ నీడ్ సమ్ టైమ్, సో ఐఎమ్ ఎంకరేజింగ్ దెమ్ టు గో ఇన్ టు ఎవ్రీ ఫీల్డ్. దెన్ యూ విల్ గెట్ టు నో. అండ్ దెన్ ఇప్పుడు ఎలక్యూషన్స్కి వెళ్తారు, ఎలక్యూషన్స్కి వెళ్తారు,
ఎస్ఎస్కి వెళ్తారు. దే హ్యావ్ టు గెట్ టు నో రైటింగ్ స్కిల్స్. అందుకని ఎస్ఏ కాంపిటీషన్స్కి పంపిస్తారు. స్టేజ్ పియర్ పోవాలి. సో దే గో టు ఎలక్యూషన్ కాంపిటీషన్స్. స్కూల్ మొత్తం మీద అరౌండ్ స్ట్రెంత్ మొత్తం మీద, స్కూల్ స్ట్రెంత్ మొత్తం మీద 6 members టెడెక్స్ టాక్కి సెలెక్ట్ అయ్యారు. స్కూల్లో టెడెక్స్, స్కూల్ టెడెక్స్. మై చిల్డ్రన్ బోత్ గాట్ సెలెక్టెడ్. నైస్. సో వీళ్ళని స్పెషల్గా మళ్ళీ మీరు ఇంట్లో ట్రైన్ చేస్తారా? అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎకనమిక్స్, ఇంకోటి ఎకనమిక్స్ కూడా ఏదో చదివించాను అన్నట్టు నేను చదివించాను. 1 lesson టేక్ మీ 2-3 days ఫ్రమ్ దెమ్. ఒక్క లెసన్ కంప్లీట్ అవ్వాలంటే నాకు 2-3 days పడుతుంది. ఇట్స్ ఓకే, డోంట్ బీ అనే హరీ, యూ టేక్ యువర్ ఓన్ టైం. బట్ దట్ లెసన్ ఇప్పుడు నువ్వు చదివాలంటే లైఫ్ లాంగ్ నీకు గుర్తుండిపోవాలి. నాకు అదే సివిల్స్ నేర్పింది. ఓకే, సో అది మీరు ఫ్యామిలీ మీద సీరియస్లీ. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏదైనా, మా అబ్బాయి యూనో ఈజ్ యంగ్ బట్ హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. నౌ ఈస్ క్రాసింగ్ మీ, యూనో, అమ్మా నువ్వు తప్పు చెప్తున్నావు, నో దిస్ ఈజ్ రైట్, కరెక్టింగ్ యూ, కరెక్టింగ్ మీ, స్టిల్ ఐ నీడ్ టు అప్డేట్. పిల్లలు మిమ్మల్ని మించి క్వశ్చన్ చేస్తున్నట్టు మీరు ఇంకా నేర్చుకోవాలి. నో ఐ షుడెంట్ స్టాప్, సమ్వేర్ ఐమ్ స్టాపింగ్, నో ఐ షుడెంట్ స్టాప్. ఇంకా నేను అప్డేట్ అవ్వాలి. సో ఇప్పటికే సో మెనీ కోర్సెస్ చేశారు, నేర్చుకున్నారు, ప్రొడక్ట్స్ మేకింగ్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తప్పన ఉందంటే అది ఒక దగ్గర ఆగదు. సో నెక్స్ట్ అప్కమింగ్ లిస్ట్ లో, బకెట్ లిస్ట్ లో ఏమున్నాయి కోర్సెస్ మీరు నేర్చుకోవాలనుకుని? రిజల్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, నౌ రైట్ నౌ ఐ యామ్ పర్సూయింగ్ పీజీ డిప్లొమా ఇన్ న్యూట్రిషన్. ఓకే, అంటే దిస్ న్యూట్రిషన్ హెల్ప్స్ మీ బోత్ ఫర్ మై బిజినెస్ అండ్ మై ఫర్ చిల్డ్రన్. స్కిన్ కేర్ అంటే ఓన్లీ స్కిన్, ఇప్పుడు నా సోప్ వాడితే స్కిన్ బాగుంటుందని నేను చెప్పను. న్యూట్రిషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్తాను. బోత్ స్కిన్ కేర్ అండ్ న్యూట్రిషన్ గోస్ సైడ్ బై సైడ్, ఒకేసారి వెళ్తాయి. ఒక్క స్కిన్ కేర్ మంచి సోప్ తీసుకొచ్చి వాడేస్తే బాగుంటుంది అనుకుంటే ఐ డోంట్ సే, అసలు మీకు వర్క్ అవ్వదు. విత్ దాట్ యూ గో ఫర్ గుడ్ న్యూట్రిషన్ ఆల్సో. స్కిన్ రిలేటెడ్ ఫుడ్ తింటాము, స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము, అట్లా ఉంటే యూ విల్ గెట్ గుడ్ స్కిన్. అంతేకాని నాకు మంచి సోప్ వాడాను, నాకు పని చేయలేదు అంటే యూ డోంట్ ఆస్క్ మీ. అండ్ నాకు మంచి కాంప్లెక్షన్ రావాలంటే ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. కాంప్లెక్షన్ కోసం కాదు, స్కిన్ న్యూట్రిషన్ కోసం ఐఎమ్ డూయింగ్ పీజీ డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అండ్ సర్చింగ్ ఫర్ కోర్సెస్ ఫర్ డిప్లొమా ఇన్ స్కిన్ కేర్ ఆల్సో. ఓకే, స్కిన్ కేర్ కి సంబంధించి కూడా యా చూస్తున్నాను. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్. అండ్ ఫర్ చిల్డ్రన్ ఐఎమ్ డూయింగ్ పేరెంటింగ్ కోచ్. యాక్చువల్లీ నాకు తెలిసి ఐఎమ్ డూయింగ్ బెస్ట్, బట్ ఐ ఆల్రెడీ ఐ సెడ్ ఒకటి నేర్చుకున్నాడు, ఐ వాంట్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ దట్. సో డూయింగ్ పేరెంటింగ్ కోచ్, ప్రొఫెషనల్ గానే వెళ్ళాలి ఏదైనా. పేరెంటింగ్ కోచ్. చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ బిగ్, సో ఐ వాంట్ టు గివ్ దెమ్ బెస్ట్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎథిక్స్ అండ్ ఎవ్రీథింగ్. దే వాంట్ టు బీ ఆన్ స్టేజ్ విత్ గుడ్ పర్సనాలిటీ. నాదే ఏదో వెళ్ళాము స్టేజ్ మీద అలా వద్దు నాకు. సో ఐఎమ్ డూయింగ్ సాఫ్ట్ స్కిల్స్ నేర్చు. ఐ కాంట్ టెల్ దెమ్ టు లెర్న్, దే ఆర్ యంగ్. సో ఐఎమ్ లెర్నింగ్ అండ్ గివింగ్ దెమ్. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నా పెద్ద ప్లాన్ ఉందా? అంటే ఇప్పుడు పిల్లల కోసం నేర్చుకుంటున్నారు, ఫ్యామిలీ కోసం నేర్చుకుంటున్నారు, దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు, దట్స్ అక్కడ వరకు ఓకే. దాన్ని నెక్స్ట్ లెవెల్ సొసైటీకి యూజ్ అయ్యేలాగంటే ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ మీ పిల్లలతో పాటు చాలా మంది పిల్లలకి అవసరం. అండ్ అలాగే ఈవెన్ న్యూట్రిషన్ కానివ్వండి, పేరెంటింగ్ కానీ ఇవన్నీ. someone asks, definitely I'll go and give them. నేను ఎవరైనా అడిగినా ఐ కెన్ డెఫినెట్లీ గివ్ దెమ్. ఓకే, దట్స్ నాట్ పిల్లల కోసం అని రెస్ట్రిక్షన్ అని ఏం లేదు. ఇఫ్ సమ్మన్ ఆస్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ దెమ్. సో అవన్నీ మొత్తం అందరికి ఉపయోగపడేలా కూడా డెఫినెట్లీ. సో ఇంకొక అంటే ఇప్పటి వరకు ఇన్ని హ్యాండిల్ చేస్తున్నారని చెప్పాను కదా, వీటితో పాటు ఇంకొకటి సోషల్ సర్వీస్. సో దాంట్లో కూడా యూనో మీరు బెస్ట్ వాలంటీర్ లాస్ట్ ఇయర్ టీచ్ ఫర్ చేంజ్ అండి. దట్ ఈస్ స్టార్టెడ్ బై మంచు లక్ష్మి గారు. ఈజ్ వన్ ఆఫ్ ద కో-ఫౌండర్. దట్ ఈస్ వాట్ అంటే ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అడల్ట్స్ ని తీసుకొని దే విల్ ట్రైన్ అస్. దే విల్ గివ్ ట్రైనింగ్ అండ్ దే విల్ ఆస్క్. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద బెస్ట్ వీ హ్యావ్ టు ట్రై టు గివ్ దెమ్ ద communication skills, ethics, which we have to teach them, ethics, morals. All government schools somewhat they'll be lagging somewhere. That we have to cover up. Okay, పిల్లలకు ఉపయోగపడే skills, values, ethics and everything, communication skills. We have to give them, we have to keep them competitions. Adi volunteer free service. Okay, last year I was awarded as best volunteer for the month of January. Okay, so ఇది ఎలా ఉంటుంది? అకేషనల్ గా ఉంటుందా, రెగ్యులర్ గా వెళ్ళాలి? వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ we have to go. Okay, ఒక స్కూల్ ఆప్ట్ చేసుకొని ఆ స్కూల్ వాళ్ళే ఇస్తారు మనకి. ఓకే, స్కూల్ గ్రేడ్ వాళ్ళు ఇస్తారు మనకి. ఆ స్కూల్ కి వెళ్ళి
మనము చెప్పాలి 1 or 2 hours, బట్ మనం వన్స్ వెళ్తే మాత్రం వీ కాంట్ కమ్ బ్యాక్. అట్లీస్ట్ 2 hours వెళ్తే అదే చాలా బాగుంటుంది. అందులోనూ వాళ్ళ ఆ టీచర్స్ని చూసి మనల్ని చూసి వీ డోంట్ బీట్ దెమ్, వీ డోంట్ స్కోల్డ్ దెమ్, విల్ బీ వెరీ మచ్ ఫ్రెండ్లీ విత్ దెమ్. సో వాళ్ళు మనల్ని తీసుకునే విధానం సీరియస్లీ, 2 పిల్లలు ఇంట్లో అయితే అంతమంది పిల్లలు అక్కడ అనిపిస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మ్యామ్ మీరు వెళ్ళొద్దు అని నా చేయి పట్టుకుంటారు. ఈ రోజుకి రోడ్డు మీద కనబడితే కార్ ఆపి మ్యామ్ మీరేం రావట్లేదు అని. సో నైస్ ఫీలింగ్, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఐఎమ్ మిస్సింగ్ దోస్ చిల్డ్రన్. ఇంకా ఇప్పుడు ఇయర్ వేరే చోట వేసాను నాకు, ఇంకో స్కూల్. సో ఐఎమ్ మిస్సింగ్ దోస్ చిల్డ్రన్. ఇప్పుడు రోడ్డు మీద నాకు కనపడతానే ఉంటారు. అసలు వాళ్ళు నన్ను తీసుకునే విధానం సీరియస్లీ వెరీ నైస్. అందులోనూ మనం చదువుకున్నది 10 మందికి ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది. అంటే మీరు ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయాలనుకున్న థాట్ రావటం, దాంట్లో చేయటం, దాంట్లో పర్ఫెక్ట్గా ఉండటం, పిల్లలకు ఉపయోగపడి ఇన్ని నేర్చుకున్నారు కదా. సో నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే మీరు ఉండాల్సిన కరెక్ట్ ప్లేస్ టీచింగ్ ఏమో అనిపిస్తుంది. ఒక స్కూల్ ఆర్ ఒక టీచింగ్ లాంటి ప్రొఫెషన్లో ఉంటే, స్కూల్ని హ్యాండిల్ చేయగలిగే లాంటి ప్లేస్లో ఉంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా చాలా మందికి వెళ్తాయి కదా అనిపిస్తుంది. టీచింగ్ ఇష్టం బట్ నాట్ ప్రొఫెషనల్లీ. ఓకే, జస్ట్ మా ఇప్పుడు వాలంటీర్గా చేస్తున్నాను కదా, అంతవరకే టీచింగ్ ఇష్టం. అండ్ నా టీచింగ్ మొత్తం మా పిల్లలకి ఇవ్వాలని సోషల్ సర్వీస్ కింద అక్కడికి వెళ్తున్నాను. నాకు నేను ఉంచుకోకూడదు కదా, అందరికి పంచాలని గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాను. టీచింగ్ అంటే ఫుల్ టైం, ఐ కాంట్ స్పెల్ ఫుల్ టైం. ఫుల్ టైం స్పెండ్ చేయడం నాకు అవ్వదు. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీ, ఆ తర్వాతే నాకు ఏదైనా ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒకటి లైఫ్లో అచీవ్ చేయాలి, నాకు ఈ వంటిల్లు మాత్రమే కాదు అని అనుకునే లేడీస్కి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి? ఏదైనా మేకింగ్ కానీ, పర్చేసింగ్ కానీ, ఏదైనా ఒక ఆన్లైన్ బిజినెస్ కానీ, చిన్నదైనా సరే ఒక లేడీ స్టార్ట్ చేయాలంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఎలా ముందుకు వెళ్తే వాళ్ళకు ఒక దారి కనిపిస్తుంది? మనకి ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. ఆన్లైన్ అన్నీ అయిపోవడం వల్ల ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ యూజ్ చేసుకొని ఫస్ట్ మన సర్కిల్ దగ్గర మనం స్టార్ట్ చేయమని చెప్తాను నేను. ఓకే, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. టైలరింగ్ కానీ, క్లోతింగ్ కానీ, న్యాచురల్ బిజినెసెస్ కానీ, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన ఇంట్రెస్ట్తో టైం పెట్టుకొని వెళ్ళగలిగితే మాత్రం ఎవ్రీ ఉమెన్ కెన్ డూ వండర్స్. అంతే, ఎవ్రీ ఉమెన్ కెన్ డూ, బికాస్ ఇన్ బిట్వీన్ ద మార్నింగ్ టైమ్ అండ్ ద ఈవినింగ్ చిల్డ్రన్ టైంలో we need not sacrifice our family. ఆ టైం వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. మనం కనుక జుడిషియస్గా యూజ్ చేసుకుంటే మాత్రం ఎనీ ఉమెన్ కెన్ డూ వండర్స్. ఎనీ ఉమెన్ కెన్ డూ. హరిత గారు, ఈ ప్రాసెస్లో మీరు మీ అచీవ్మెంట్స్ అండ్ మీ ప్రాసెస్ చూస్తుంటే ఈ జీల్ అండ్ ఈ స్పెషల్ క్వాలిటీస్ ఏవైతే మీలో కనిపిస్తున్నాయో ఇవన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చినాయి కాకపోవచ్చు అని నా ఫీలింగ్. పేరెంటింగ్లో కానీ, చిన్నప్పుడు మీ స్కూలింగ్లో కానీ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన టీచర్స్ కానీ, వాళ్ళ గురించి అని మెన్షన్ చేస్తారు? ఇది ఇక్కడ మాత్రం మా ఫాదర్ని మెన్షన్ చేయాలండి, ఎందుకంటే ఈ 65 years old. ఈ రోజుకి నాలానే ఈ స్టడీ నేను మా ఫాదర్ ఒకేసారి ఆస్ట్రాలజీకి అప్లై చేశాను. ఈ అప్లైడ్ ఫర్ పీజీ డిప్లొమా ఇన్ ఆస్ట్రాలజీ. ఐ అప్లైడ్ ఫర్ డిప్లొమా ఇన్ ఆస్ట్రాలజీ. ఓకే, మా ఫాదర్కి పోటీగా నేను ఇద్దరం చదువుతున్నాను అనమాట. ఈ ఏజ్లో కూడా చదువుతారు. లైక్ ఆయన క్వాలిటీ నాకు వచ్చి ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవాలి, వీ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్ అనుకుంటూ ఉంటారు. టిల్ టుడే ఈజ్ డూయింగ్ హార్డ్. ఈ హాజ్ వెరీ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ, ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. ఇంకా ఈ వయసులో కూడా ఇంత చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఎక్కడ హార్డ్ వర్క్ స్టాప్ చేయకూడదు. ఈ వర్క్స్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్. ఓకే, టిల్ నైట్, ఫ్రమ్ సమ్ టైమ్స్ ఇన్ ద మిడ్ నైట్ ఆల్సో. అలా చూసి ఈ ఎంకరేజ్ చేసేసి అలాంటి ఫోర్స్ చేయరు. మీకు ఇది కావాలి అనుకుని మీరు చేయండి. అలాగే మాకు పాత్ చూపించారు. ఇఫ్ ఐ వాంట్ టు స్టడీ దిస్, యూ గోయింగ్ టు స్టడీ దట్ అని చెప్పి పాత్ చూపించారు. బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ ఐఎమ్ సర్టిఫైడ్ బై బిల్ గేట్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ ఇంజనీర్. వండర్ఫుల్. మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ ఇంజనీర్ ఐఎమ్. నెట్వర్కింగ్ ఐఎమ్ కంప్లీట్లీ టువర్డ్స్ ఐటీ ఫీల్డ్ ఓన్లీ. ఐ గాట్ ద జాబ్ ఆల్సో. ఆఫ్టర్ మ్యారేజ్ అనుకోకుండా సివిల్స్కి రావడం వల్ల ఐ డిడ్ంట్ గో ఇన్ టు దట్. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఐ థాట్ అసలు నాకు వస్తుందా లేదా, నా చదువుకు వస్తుందా లేదా అని ఐ థాట్ ఆఫ్ టెస్టింగ్. వచ్చింది, ఐ లెఫ్ట్ ఇట్ అవుట్, కేమ్ బ్యాక్. నాకు ఒక చిన్న కిక్ సినిమా కనిపిస్తుంది. కిక్ సినిమా. ఓకే రైట్. అంటే యు ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ సో మెనీ ఫీల్డ్స్. ఈవెన్ ఆ సినిమాలో హీరో కూడా దానికి నచ్చకపోతే హీ లెఫ్ట్ ఇట్ అండ్ ఇంకోటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను ఐటీ నెట్వర్క్ సిస్కో కోర్సెస్ చేశాను అప్పుడే. ఆ రోజుల్లో అది ఐ డోంట్ నో నౌ, అప్పుడు బాగా ఫేమస్. మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ ఇంజనీర్ని ఇన్ని చేశాను. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఎథికల్ హ్యాకింగ్ ఆల్సో.
జాగ్రత్తగా ఉండాలి. No, not that. So Actually, I ethical, planned. ethical. I stayed in Pune for few months. I planned for that. అప్పుడు ఇంకా అనుకోకుండా షిఫ్ట్ సివిల్స్ అయిపోయింది. ఎథికల్ హ్యాకింగ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను షిఫ్ట్ సివిల్స్ అయిపోయింది. సో ఇంత చదివాను, ఎంబీఏ ఐటీ చేశాను, ఇన్ని చేశాను. సో ఐ వాంట్ టు సీ ఇఫ్ ఐ గెట్ ఎ జాబ్. అప్పుడు ఐటీ బూమ్ ఉంది. ఐ థాట్ ఆఫ్ టెస్టింగ్. ఐ గాట్ ఎ జాబ్. ఓకే నో వచ్చింది కదా అంటే నా సర్టిఫికేట్స్ ఆర్ గుడ్ అనుకున్నాను. ఐ లెఫ్ట్ ఇట్ అవుట్. ఓకే, కంప్లీట్లీ షిఫ్టెడ్ టు సివిల్స్. ఆల్మోస్ట్ 5 years. బాపురే, ఒక తపస్సు అంతే చేసినట్టు, కదా సివిల్స్ అంటే. సీరియస్లీ ఒక తపస్సు చేసినట్టు మా హస్బెండ్ ఇక్కడ వదిలేసి నేను వచ్చాను ఢిల్లీ అండ్ హైదరాబాద్లో తపస్సు చేసినట్టే చేసాము. రాలేదు, బట్ ఓకే అండి, నో రిగ్రెట్. ఇప్పుడు ఎక్కడ చదివి నేర్చుకున్నవి మీకు ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. చాలా చేసి అయ్యుంటే ఎక్కడ ఉండేదాన్నేమో, బట్ నౌ దిస్ యూజింగ్ నా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. రైట్. సో మేడం, ఇప్పుడు పేరెంటింగ్ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకున్న మీకు టీచర్స్ చెప్పిన విషయానికి వస్తే, అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ ఉందా? ఇప్పుడు ఏమన్నా ల్యాక్ అవుతున్నావు అని మీకు అనిపిస్తుందా? టీచర్స్ ఆర్ పెంపకం గురించి, పేరెంటింగ్ విషయంలో ఎస్పెషల్లీ. ఓకే, లాగింగ్ అని నేను అలా చెప్పను. వాళ్ళకి తెలిసిందే వాళ్ళు అలా పెంచారు. ఆ రోజుల్లో పేరెంట్స్కి ఎంత చదువు ఉంటుంది, మదర్స్కి పెద్దగా ఉండేది కాదు. ఆ రోజుల్లో టెక్నాలజీని యూజ్ చేసుకొని అంత టెక్నాలజీ కూడా ఉండదు కదా. సో ఆ లెవెల్కి వాళ్ళు బాగానే పెంచారు. బట్ ఏంటంటే చదువుకొని పేరెంట్స్ మగప్ చేయించడం, అట్లాగా ఇంట్లో ఉండాలి ఆడవాళ్ళు, ఎక్కడికి వెళ్ళకూడదు, అంతవరకే పెంపకం. ఇప్పుడు అలా కాదు కానీ కంప్లీట్ ఛాలెంజింగ్ పేరెంట్స్కి. ఇంత ఫుల్ టైం వాళ్ళ కోసం ఉంటున్నా కూడా ఛాలెంజింగ్ గానే ఉంది టెక్నాలజీ ఎక్కువ అవటం వల్ల. సో ఇప్పుడే డిఫికల్ట్ అని చెప్తాను నేను పెంచడం పిల్లల్ని. సో మీరు చాలా మోడర్న్ గా కనిపిస్తున్నారు, అంటే హ్యాండ్లింగ్ థింగ్స్, టెక్నాలజీకి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నారు. వై ఆస్ట్రాలజీలో కూడా? ఐ బిలీవ్ ఇన్ అవర్ కల్చర్ వెరీ మచ్. మైథాలజీ కల్చర్ అని బాగా బిలీవ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ లుక్ ఇన్ టు ద సైన్స్ బిహైండ్ ఇట్. బ్లైండ్ గా బిహేవ్ చేయను. ఇప్పుడు లైక్ ఎక్లిప్స్ అంటారు, అంత బ్లైండ్ గా చేయను. మనం ఇంట్లో ఏం ముట్టుకోకూడదు, ఒక చోటే కూర్చోవాలి, ఏం తిన. ఐ డోంట్ గో బ్లైండ్. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? ప్రతి మన కల్చర్లో ఉన్న ప్రతి పాయింట్ ని నేను సైన్స్ చూస్తాను. ఆ సైన్స్ చూసి నేను నమ్ముతాను. సైన్స్ కూడా చెప్తుంది వీ హ్యావ్ టు ఫాలో ఫ్యూ ఆఫ్ దెమ్ అని. అవి మాత్రం డెఫినెట్ గా ఫాలో అవుతాను. నా కల్చర్ని నేను నమ్ముతున్నాను. ఆస్ట్రాలజీ మీద ఐ డోంట్ గో బ్లైండ్లీ, బట్ నమ్ముతాను ష్యూర్గా, బికాస్ సైన్స్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. Science has proved it. Our astrology has given some wonders. ఎందుకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళకూడదు అనిపించింది. ఐ నాట్ గోయింగ్ ఇన్ టు ఫీల్డ్, ఎందుకు నేర్చుకోకూడదు అని అనిపించింది. సో ఐ వాంట్ దాంట్లో కూడా అడుగు పెడుతున్నారు. రైట్, నాది నేను చూసుకోవాలి, చెప్పాను కదా, నాది నేను చెయ్యాలి. భాను గారు, మీరు సోప్స్ తయారు చేసేటప్పుడు అంటే అవి ఏమన్నా, అంటే జనరల్గా మనకి తెలిసిన విషయాలు, ఇంట్లో వంట వండినంత ఈజీ కాదు కదా ఈ సోప్ మేకింగ్, ఇవన్నీ అవి ఎలా తయారు చేస్తారు? ఈజ్ దట్ రియల్లీ టఫ్ ఇన్ ద సెన్స్ ఫార్ములా అండి మొత్తం. లైక్ ఎవరికి తెలియదు, ఒక సోప్ తయారవ్వాలంటే మోస్ట్ 40 to 45 days పడుతుంది. నో వన్ బిలీవ్స్. ఒక సోప్ 40 రోజులు పడుతుంది. ఇట్స్ క్యూరింగ్ టైం. వాడితే 4 రోజులు అయిపోతుందేమో కదండి. 4 రోజులు కూడా రాదు, 10 రోజులు అయిపోతుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 40 to 45 days. అంటే ఈ పీరియడ్ అనేది మీ నేచురల్ సోప్స్ కా, లేకపోతే జనరల్ గా ఎనీ సోప్ జనరల్ గా ఈవెన్ మార్కెట్ లో దొరికే ఏ సోప్ కన్నా 40 days పడుతుంది. 40 to 45 days పడుతుంది. ఆల్ అబౌట్. మనం ఇప్పుడు కోకోనట్ ఆయిల్ చేతికి తగిలితే సోప్ లేదే మనకి ఆయిల్ పోతుంది. బట్ వీ కంప్లీట్లీ యూజ్ దాట్ ఆయిల్ టు మేక్ ద సోప్. 1 kg ఆఫ్ సోప్ కావాలంటే వీ యూజ్ 1 kg ఆఫ్ ఆయిల్స్. కోకోనట్ ఆయిల్ తో, నాట్ ఓన్లీ కోకోనట్ ఆయిల్, ఎనీ ఆయిల్ ఇన్ ద సెన్స్ వాట్ టైప్ ఆఫ్ అంటే స్కిన్ కి మనకి వాట్ డి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద స్కిన్ అని మన కస్టమర్ ఏమైనా అడిగారు అనుకోండి, దట్ టైప్ ఆఫ్ ఆయిల్ వి టేక్ ఇట్. ఇప్పుడు ఆలివ్ ఆయిల్స్, ఆల్మండ్ ఆయిల్స్, షియా బటర్, కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, we use mix of so many oils. Complete 1 kg oil. We'll take 1 kg of oil. But అది కూడా ఎలా పడితే అలా తీసుకోమని we make a formula. ఒక ఫార్ములా తీసుకుండా ఆ ఫార్ములా ప్రకారం we take mix of oils. But not too many oils will definitely spoil the soap. 2 or 3. And for nourishing we take butters. And we take water, and NaOH is the only chemical, but that is also bought from wood ash. Wood ash నుంచి తెచ్చే కెమికల్ NaOH వాడతాము. That is also very minute. For 1 kg we use 100 grams, 80 grams, that's all. That అవన్నీ మిక్స్ చేసి
మేక్ ద సోప్. వీటికి ఏమైనా స్పెషల్ మెషినరీ కావాలి? మెషినరీ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్, కంప్లీట్లీ మన హ్యాండ్ ఇంట్లో మేడ్. వంటింట్లో దొరికే గిన్నెలు గరిట్లు ఇవి దట్స్ సరిపోతాయి. బట్ వి డోంట్ మిక్స్ దమ్ ఇన్ ద రెగ్యులర్ అదేలే. యూటెన్సిల్స్ అంతే. బట్ ఓన్లీ హ్యాండ్ బ్లెండర్ ఉంటే సరిపోతుంది. వీ హ్యావ్ టు బ్లెండ్ ఎవ్రీథింగ్. ఎవరైనా మాకు తెలియాలి, మేము నేర్చుకోవాలంటే లేడీస్ ఎవరైనా మీరు డెఫినెట్లీ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ వర్క్ షాప్ దిస్ సమ్మర్ ఫర్ చిల్డ్రన్. ఓకే, పిల్లలు నేర్చుకోవడానికి. పిల్లల్ని అంటే యాక్చువల్ వి మేక్ బార్ ఆఫ్ సోప్స్. ఓకే, బార్స్ చేస్తాం, 1 kg బార్స్, 2 kg బార్స్ చేసి రెడీగా ఉంచుతాము. వాటిని వాటిని పిల్లలతో దే కాంట్, నో వన్ కెన్ హ్యాండిల్ ద న్యూ ఏజ్. దట్ ఈస్ కాల్డ్ లైట్. ఓ ఇట్స్ వెరీ డేంజరస్. ఇట్ గివ్స్ యాసిడ్ బర్న్స్. దట్ వాజ్ యాక్చువల్గా స్కేరీ నాకు అది కూడా. యాసిడ్ బర్న్స్ ఇస్తుంది. సో డ్యూరింగ్ ద టైమ్ వీ యూజ్ మాస్క్, హ్యాండ్ గ్లౌస్, ఫుల్ స్లీవ్స్ అండ్ ఎవ్రీథింగ్. కేర్ఫుల్గా ఉండాలి. సమ్ టైమ్స్ వీ యూస్ టు పుట్ ద, ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి సరిపోయింది. వీ హ్యావ్ టు పుట్ ద గ్లౌస్, స్పెక్స్ ఆల్సో, గాగల్స్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ వెరీ మచ్ డేంజరస్ యాక్చువల్. సో వీ కాంట్ షో ఇట్ టు చిల్డ్రన్, గివ్ ఇట్ టు చిల్డ్రన్. ఓకే, బార్ చేసి No, bars chesi, I want them to make their own customized soap. Like if you want to make your own name, says there. ఎలా ఏంటనేది మీరు చూపిస్తారు. Yeah, Okay. I will show them how to make it. ఓకే, In that we'll actually add additives. Cut chesi, mill chesam kaadu. We have add some more additives to Okay. make it more user free. పిల్లలు వాడుకోవడానికి బాగుంటాం కోసం we add some more ingredients సో into ఈ that. సమ్మర్ లో పిల్లలకి నేర్పించబోతున్నారు ఈ కోర్స్. Yeah, I'm planning for the workshop actually. Last Okay. Dasara అనుకున్నాను, but I couldn't. I'm planning for ఓకే, లేడీస్. ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ యాక్చువల్ టు షో దెమ్. బట్ పిల్లలకి ఓన్లీ వర్క్ షాప్ ఇది ఒక్కటే కాదు. ఇన్ దే ప్రెసెన్స్ ఐ వాంట్ టు షో హౌ టు మేక్ ద సోప్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, రైట్. అది ఏదో వాళ్ళు కట్ చేసి చేయడం కాదు. మీన్ వైల్ ఐ వాంట్ టు షో హౌ టు మేక్ యాక్చువల్ ద సోప్ ఆల్సో. ఓకే, అండ్ ఫైనలీ హరిత గారు, చాలా ప్రోడక్ట్స్ చేస్తున్నారు, చాలా యాక్టివిటీస్లో ఉన్నారు, సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నారు, ఇన్స్పిరేషన్ చాలా మందికి. సో మీరు చేస్తున్న ప్రోడక్ట్ ఏదైనా సరే మేము అండ్ మా వ్యూవర్స్ ఆప్ట్ చేసుకొని పర్చేస్ చేయాలంటే ఏ ప్లాట్ఫామ్లో ఇవి దొరుకుతాయి అండ్ ఎందుకు మేము మీ ప్రోడక్ట్ని ఆప్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఈస్ ఐఎమ్ అవైలబుల్ ఆన్ వాట్సాప్, ఇన్స్టా అండ్ ఎఫ్బి. సో సోషల్ మీడియా ద్వారా. ఐఎమ్ అవైలబుల్. ఓకే, అండ్ వై మై ప్రొడక్ట్స్, మై అని నేను చెప్పను, ఎనీ న్యాచురల్ సోప్. ఒక సోప్ తయారు చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ కంపెనీస్ వాట్ డూ దే డూ ఈస్ దే గ్లిజరిన్ ఇస్ ద బై ప్రొడక్ట్ ఫర్ దట్. గ్లిజరిన్. గ్లిజరిన్ ఇస్ ద బై ప్రొడక్ట్. దట్ గ్లిజరిన్ గివ్స్ ద నరిషింగ్ టు ద స్కిన్. ఓకే, స్కిన్ మనకి మాయిశ్చరైజింగ్ రాస్తాం కదండి. ఎందుకు రాస్తాం? స్కిన్ సాఫ్ట్నెస్ కోసం, డ్రైనెస్ పోవడానికి. వాట్ ఆల్ ఎవ్రీ కంపెనీ డూ ఈస్ ఆ గ్లిజరిన్ దే టేక్ అవుట్ దట్ బై ప్రొడక్ట్. మీన్స్ వీఆర్ గెటింగ్ ఎ నార్మల్ సోప్, ఏ డిటర్జెంట్ సోప్ యాక్చువల్. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్ నాట్ సోప్, ఇట్స్ కాల్డ్ సిండెంట్. ఓకే, మనకి వాడుతుంది మనం సిండెంట్ సోప్ అంటారు. వీ డోంట్ కాల్ ఇట్, షుడెంట్ కాల్ ఇట్ అ సోప్. ఓకే, సిండెంట్ బార్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిటర్జెంట్. ఓకే, what we are using. That glycerin they take it out and keep and దాన్ని మాయిశ్చరైజింగ్ లోషన్స్ లో వాడతారు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఆ సోప్ వాడితే ఆటోమేటిక్గా స్కిన్ గెట్ డ్రైస్. మన డ్రై స్కిన్ వస్తుంది. ఓకే, ఆ డ్రై స్కిన్ పోవడానికి మనం మాయిశ్చరైజింగ్ వాడతాం. అదే అది మనం మెయిన్ చేసేది ఏంటంటే వీ డోంట్ టేక్ ఇట్ అవుట్, వీ కీప్ ఇట్ ఇన్ సైడ్. సో మ్యాక్సిమం మనం మాయిశ్చరైజింగ్ యూస్ చేసే ఇది కూడా తగ్గిపోతుంది. ఓకే, అండ్ స్కిన్ కి నరిషింగ్ నో వే యూజింగ్ కెమికల్స్. ఫోమ్ కోసం మనం ఏం వాడము, రైట్. లెదర్ కోసం వాడము, నరిషింగ్ కోసం ఏం యూస్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ న్యాచురల్లీ. ఓకే, సో కళ్ళు మూసుకొని వాడచ్చు. నేను నాదని నేను చెప్పను. ఎనీవే Any natural products. ఎనీ న్యాచురల్, గో న్యాచురల్ సోప్, గో న్యాచురల్ పర్ఫ్యూమ్. ఈవెన్ పర్ఫ్యూమ్ కూడా ఇట్స్ నాట్ అన్ ఆల్కహాల్. జనరల్గా అది స్ప్రే చేసింగానే ఇట్ గోస్ ఇన్ టు ద స్కిన్, దట్ లిక్విడ్. మైన్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్, దట్ బేస్ ఇస్, దట్ లిక్విడ్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద షుగర్ కేన్. నేను తీసుకొస్తున్నది ఓకే, ఇట్స్ అన్డ్రింకబుల్ ఇథనాల్. దాంట్లో నుంచి ఐ మేక్ ఫార్ములాస్. ఆ బేస్ యూస్, దట్ లిక్విడ్ ఈస్ ఫ్రమ్ షుగర్ కేన్. అంత ఇబ్బంది ఉండదు. స్కిన్ వెరీ మచ్ యూజింగ్ ఫ్రెండ్. ఈవెన్ ఎయిర్ ఫ్రెషనర్ కూడా అదే. ఇట్స్ వెరీ కాస్ట్లీ బట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ ఇట్. ఓకే, రైట్. ఎందుకు అంటే మన స్కిన్ కోసమేనండి ఏదైనా. అంటే స్కిన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కూడా. సో న్యాచురల్ గా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి యూజ్ చేయాలి. యా, లిప్స్టిక్ కూడా. లిప్స్టిక్స్ మోస్ట్ ఆఫ్ ద మిస్టిక్స్ ఆర్ మేడ్ ఆఫ్ బై ప్రొడక్ట్స్, పెట్రోలియం జెల్స్. ఎవ్రీవన్ నో దట్. I use only shea butter, coconut oil. Okay. And for color I use beetroot powder. రైట్. హరిత గారి ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు 3 Springs న్యాచురల్ అండ్ అలాగే ప్రెటిఫై బై హరిత ఈ 2 సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీకు మేడం పేజెస్ కనిపిస్తాయి. ఫాలో చేయండి, మేడం ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోండి. అవి కంప్లీట్గా న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే మేడంని వాట్సాప్ త్రూ కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది మీకు, డిస్ప్లేలో ఇస్తాం, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. అండ్
సో ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, ఎవరైనా గైడెన్స్ కావాలనుకున్నా పేరెంటింగ్ విషయంలో ఆర్ సాఫ్ట్ స్కిల్స్ విషయంలో మేడంని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ సమ్మర్ మేడం రాబోతున్నారు పిల్లల కోసం ఒక స్పెషల్ కోర్స్తో. దాంట్లో మీ పిల్లల్ని కూడా ఎన్రోల్ చేయండి. అండ్ ఫైనల్గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, స్పెషల్లీ లేడీస్ వంటగదిలో అలా బంధించేయకుండా వాళ్ళకి రెక్కలు ఇచ్చి ఒక పక్షిలాగా కన్సిడర్ చేస్తే పంజరంలోంచి బయటికి తీసుకురండి, చాలా ఎత్తుకి ఎగురుతారు లైక్ హరితబాన్ గారు. సో ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి, మంచి గైడెన్స్ తీసుకోండి, కావాల్సినంత మోటివేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఎనీథింగ్ కెన్ అచీవ్, ఎనీథింగ్ కెన్ లెర్న్. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరితబాన్ గారు. చాలా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ మాకు, మా వ్యూవర్స్కి ఇచ్చారు. అండ్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు. చాలా విషయాలు మాకు, మా వ్యూవర్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఈ స్పెషల్ సూపర్ లేడీ సిరీస్లో ఫస్ట్ స్టోరీ. సో హోప్ యూ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఒక వండర్ఫుల్ సక్సెస్ఫుల్ స్టోరీతో మళ్ళీ అనేక టీవీ ముందుకు వస్తుంది. బాయ్.